హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ జూమ్ యాప్ గురించి వినే ఉంటారు. ప్రజెంట్ ఆఫీస్ వర్కర్స్ నుంచి చిన్నపిల్లల క్లాసెస్ వరకు అంతా జూమ్లోనే అవుతుంది. ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది 2011లో క్రియేట్ చేశారు. 2013లో అఫీషియల్గా లాంచ్ చేశారు. ఆ టైంలో అంతగా ఊపు అందుకోలేదు, కానీ ఈ పాండమిక్ పీరియడ్లో మాత్రం ఫస్ట్ చైనాలో తర్వాత వరల్డ్ మొత్తం ఒక ఊపు ఊపేసింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రజెంట్ జూమ్ ఎందుకు ట్రెండింగ్లో ఉంది అని. అక్కడికే వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, ఏదైనా ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. అందులో ఫీచర్స్ ఏం సరిగ్గా వర్క్ అవ్వకపోయినా, లుక్ అండ్ ఫీల్ బాగోకపోయినా ఏం చేస్తారు? ఖచ్చితంగా అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేస్తారు కదా. అదే పాయింట్ పట్టుకొని జూమ్ CEO ఎరిక్ యూహాన్ ఏం చేశారు తెలుసా? ఒక 90 days ఏం అప్డేట్ చేయకుండా అలా వదిలేశాడు. ఆల్రెడీ జూమ్ యూస్ చేస్తున్న వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన మీలాంటి వారు ఏం చేస్తారు? వాళ్ళకి మెయిల్ చేస్తారు, ఈ ఫీచర్ పెడితే బాగుంటుంది, ఈ ఫీచర్ బాగాలేదు అని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అలా 90 days నుంచి అలా కొత్త అప్డేట్స్ వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. అవి అన్నీ మైండ్లో పెట్టుకొని ఫస్ట్ మంత్ ఆఫ్ 2020లో ఒక అప్డేట్ని లాంచ్ చేశారు. ఇంకంతే, దెబ్బకు రోజుకి మినిమం 3000 మిలియన్ యూజర్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారు. యూస్ చేస్తున్నారు కూడా. ఓకే, ఇప్పుడు కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. జూమ్ ఏంటంటే ఈజీగా యూజ్ చేయడానికి డిజైన్ చేశారు. నెక్స్ట్, ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళకి పార్టిసిపెంట్స్ని మ్యూట్ అండ్ అన్మ్యూట్ చేసేలా డిజైన్ చేశారు. ఇండివిజువల్గా ఎవరి స్క్రీన్ వాళ్ళు షేర్ చేయొచ్చు. నాన్ హోస్ట్ అంటే పార్టిసిపెంట్స్కి ఏం ఫీచర్స్ ఉన్నాయంటే, చాట్ బాక్స్లో చాట్ చేయడానికి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇకపోతే సెక్యూరిటీ. స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మీరు కూడా వినే ఉంటారు. థర్డ్ పార్టీ పర్సన్స్ ఇన్వైట్ చేయకుండానే మీటింగ్లోకి రావడం, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేకపోవడం, అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు స్టార్టింగ్లో. తర్వాత ముందు చెప్పుకున్నాం కదా 90 days అలా వదిలేశారని. ఆ 90 daysలో AES ఎన్క్రిప్షన్ అనేది యాడ్ చేశారనమాట జూమ్ అప్లికేషన్కి. యాడ్ చేయడం వల్ల కొంచెం స్ట్రాంగ్ అయింది. తర్వాత మేలో అనౌన్స్ చేశారు ఆ అప్డేట్ని, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది అని. ఇకపోతే ప్రైసింగ్ గురించి చూద్దాం. ఫస్ట్, ఇది బేసిక్ ప్లాన్. ఇది వచ్చేసరికి ఒక మీటింగ్లో 100 users ఉండొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టార్టింగ్లో 40 minutes కాల్ లిమిట్ ఉండేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకో 40 వరకు ఎక్స్టెండ్ చేశారని తెలిసింది. తర్వాత ప్రో అని, బిజినెస్ అని అలా కొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్తే మీకు చిరాకు, నాకు చిరాకు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోకి నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.